ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తండ్రికి టాటా చెప్పి వేరుకుంపటి పెట్టుకున్న అఖిలేష్ కాంగ్రెస్తో దోస్తీ కట్టేందుకు సై అంటున్నారు. ఇప్పటికే చర్చలు సాగుతున్నాయి. అటు రాహుల్ కానీ ఇటు అఖిలేష్ కానీ కలవకుండానే ఇద్దరు మహిళలు చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సైకిల్ గుర్తుపై అఖిలేష్ కు ఆశలు తగ్గిపోతున్నాయి. అటు ములాయంది అదే పరిస్థితి. ఎన్నాళ్లు ఎక్కి తిరిగిన సైకిల్ సమయానికి పనికిరాకుండా పోవడంతో వేరే గుర్తును వెతుక్కుంటున్నారు. రెండోసారి నెగ్గి ఎలాగైనా సీఎం కుర్చీని అంటిపెట్టుకోవడంతో పాటు ఇటు సమాజ్వాదీ పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకోవాలని భావిస్తున్న అఖిలేష్ దానికి తగ్గట్లుగా వ్యూహరచన చేస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతున్నంత మాత్రాన తండ్రి సపోర్ట్ లేకుండా నెగ్గటం అసాధ్యమని భావిస్తున్న అఖిలేష్ కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమయ్యారు. అఖిలేష్ భార్య ఎంపీ డింపుల్ యాదవ్ కాంగ్రెస్ తో దోస్తీ చర్చల్లో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు, సీట్ల పంపకం, ప్రచారం వంటి నిర్ణయాలన్నీ డింపులే తీసుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. యూపీలో కాంగ్రెస్ నిర్ణయాల్ని ప్రభావితం చేస్తున్న ప్రియాంక గాంధీతో డింపులే చర్చలు జరుపుతున్నారంటున్నారు. వీరిద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. అఖిలేష్ రాజీనామా చేయడంతో కనౌజ్ నుంచి ఎంపీగా గెలుపొందిన డింపుల్ పార్లమెంట్లో పెద్దగా నోరు తెరిచింది లేదు. ఎంతకాలం ములాయం అఖిలేష్ వెనకాలే నిలబడిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఆమె యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. ములాయం వర్గంలో చిన్న కోడలు చక్రం తిప్పుతుండటంతో ఇక్కడ పెద్ద కోడలు రంగంలోకి దిగింది. కాంగ్రెస్ కూడా సమాజ్వాదీతో పొత్తుకు సానుకూలంగానే ఉంది. ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చేంత సత్తా కాంగ్రెస్ కు లేదు. అందుకే పొత్తుతో కొన్ని ఎక్కువ సీట్లను సంపాదించుకోవడంతో పాటు కాలం కలిసొస్తే అధికారం పంచుకునే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ అఖిలేష్ కు స్నేహాస్తం చేస్తోంది. ఈ రెండు పార్టీల పొత్తు దాదాపు లాంఛనమని చెబుతున్నారు. ఇప్పటికే ప్రియాంక డింపుల్ ఫోటోలతో అలహాబాద్ సహా మరికొన్ని చోట్ల పోస్టర్లు వెలిశాయి. మోడీ ప్రచారం చేసే నియోజకవర్గాల్లో వీరిద్దరూ కలిసి ప్రచారం చేసేలా రెండు పార్టీల వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు.